ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త చరిత్రను లిఖించింది. దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ విధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధిస్తూ ఇంజనీరింగ్ రంగంలో తన సత్తాను నిరూపించింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో భాగంగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సాధించిన ఈ అసాధారణ విజయం రాష్ట్ర అభివృద్ధి దిశను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఈ ప్రాజెక్టు కేవలం ఒక రహదారి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలవబోతోంది. భారత రహదారుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో NHAI కేవలం 24 గంటల వ్యవధిలో 28.95 లేన్ కిలోమీటర్ల పొడవున తారు రహదారిని నిర్మించింది. ఈ పనుల కోసం ఏకంగా 10,675 మెట్రిక్ టన్నుల తారు కాంక్రీట్ను నిరంతరాయంగా ఉపయోగించడం ద్వారా ఒకేసారి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పింది. ఇంత భారీ స్థాయిలో మెటీరియల్ను అత్యల్ప సమయంలో వినియోగించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ రికార్డు వెనక యంత్రాల వేగం మాత్రమే కాదు, వేలాది మంది కార్మికులు, వందలాది మంది ఇంజనీర్లు చూపిన సమన్వయం, క్రమశిక్షణ, అంకితభావమే ప్రధాన కారణం. నిరంతరంగా 24 గంటల పాటు సాగిన ఈ పనులు భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇది ఒక ప్రాజెక్టు విజయం మాత్రమే కాదు, మానవ శ్రమ మరియు సాంకేతికత కలిసిన అద్భుతానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇది రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం X వేదికగా ఆయన ఈ విజయం వెనుక ఉన్న నిబద్ధతను ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగుతున్న రహదారుల విప్లవంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా మారడం గర్వకారణమని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇంజనీర్లు, కార్మికులు చూపిన అసాధారణ పనితీరే ఈ రికార్డులకు పునాదిగా నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. ఈ విజయం ఇక్కడితో ఆగిపోనున్నదని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఇదే ఎకనామిక్ కారిడార్లోని ఇతర ప్యాకేజీలలో 2026 జనవరి 11 నాటికి మరో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల రంగంలో ఎంత వేగంగా ముందుకు సాగుతోందో చూపించే స్పష్టమైన సంకేతం. భారత్మాలా పరియోజన ఫేజ్ 2 కింద చేపట్టిన ఈ 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రాష్ట్ర ఆర్థిక గమనాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. సుమారు 19,200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు ప్యాకేజీలను బట్టి 518 నుంచి 624 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో కోడికొండ నుంచి అద్దంకి లేదా ముప్పవరం వరకు సుమారు 342 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా, మిగతా భాగాన్ని బ్రౌన్ ఫీల్డ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్వే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల గుండా సాగుతూ కర్ణాటక రాజధాని బెంగళూరును కలుపుతుంది. దీని ద్వారా రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల మధ్య పారిశ్రామిక అనుసంధానం బలోపేతమవుతుంది. వెనుకబడిన ప్రాంతాలకు ఇది అభివృద్ధి ద్వారంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు మరియు వ్యాపార రంగానికి అతిపెద్ద లాభం సమయం ఆదా కావడం. ప్రస్తుతం అమరావతి నుంచి బెంగళూరుకు ప్రయాణించడానికి 11 నుంచి 12 గంటల సమయం పడుతున్న ఈ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణం కేవలం 6 గంటలకు తగ్గనుంది. దీనివల్ల సరుకు రవాణా ఖర్చులు తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు మరియు పారిశ్రామిక వస్తువులు వేగంగా మార్కెట్లకు చేరే అవకాశం ఏర్పడుతుంది. రహదారి వెంబడి కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు ఏర్పడటంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ఇది రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే రహదారుల నిర్మాణం కేవలం సిమెంట్, కాంక్రీట్తో చేసిన పని కాదు, అది రాష్ట్ర ప్రగతికి నిర్మించిన బలమైన వారధి. 2026 జనవరి 11న జరగబోయే తదుపరి గిన్నిస్ రికార్డుల ప్రయత్నాలు విజయవంతమవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్వే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయి. మౌలిక సదుపాయాల రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రమాణాలను అందుకుంటోందనడానికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులే సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. 24 గంటల్లో దాదాపు 29 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించడం సాధారణ విషయం కాదు. ఈ అసాధారణ విజయానికి అత్యాధునిక సాంకేతికతే ప్రధాన కారణం. నిర్మాణంలో స్లిప్ ఫామ్ పేవర్స్ను విస్తృతంగా ఉపయోగించారు. ఈ యంత్రాలు నిరంతరాయంగా తారు లేదా కాంక్రీటును వేస్తూనే అదే సమయంలో దానిని సమతలంగా తయారు చేస్తాయి. దీనివల్ల పనిలో ఆలస్యం లేకుండా వేగం గణనీయంగా పెరిగింది. అదేవిధంగా ఆటోమేటిక్ బ్యాచింగ్ ప్లాంట్లను నిర్మాణ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల తారు మిశ్రమ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. మానవ జోక్యం తగ్గడంతో నాణ్యత కూడా మెరుగుపడింది. డ్రోన్లు మరియు ఆధునిక సెన్సార్ల సహాయంతో పనిని రియల్ టైంలో పర్యవేక్షించడం ద్వారా
ప్రతి నిమిషం నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సాంకేతిక సమన్వయమే గిన్నీస్ రికార్డులకు బాటలు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించినట్లుగా 2026 జనవరి 11న మరో 2 గిన్నీస్ వరల్డ్ రికార్డుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఒకే రోజులో ప్రపంచంలోనే అత్యధిక కిలోమీటర్ల మేర సింగిల్ స్ట్రెచ్ కాంక్రీట్ రహదారిని నిర్మించడం ఒకటి. ఇది ఇప్పటివరకు ఏ దేశంలోనూ జరగని ఘనతగా నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా అతి తక్కువ సమయంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు, యంత్రాలను ఒకే ప్యాకేజీలో సమన్వయం చేసి నిర్మాణాన్ని పూర్తి చేయడం మరో రికార్డుగా ఉండవచ్చు. ఈ 2 రికార్డులు సాధ్యమైతే ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మౌలిక సదుపాయాల మ్యాప్లో అగ్రస్థానంలో నిలిచే రాష్ట్రంగా గుర్తింపు పొందనుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా అత్యధిక లాభం పొందబోయే ప్రాంతం రాయలసీమ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్నూలు మరియు కడప జిల్లాల గుండా రహదారి వెళ్లడం వల్ల ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు వంటి మెట్రో నగరం కేవలం 3 నుంచి 4 గంటల దూరంలో ఉండడం వల్ల ఐటీ, సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ కంపెనీలు రాయలసీమపై దృష్టి సారించే అవకాశాలు పెరుగుతాయి. కడప జిల్లాలో ఉన్న సిమెంట్ మరియు మైనింగ్ పరిశ్రమలకు కూడా ఈ ఎక్స్ప్రెస్ వే పెద్ద వరంగా మారనుంది. తమ ఉత్పత్తులను విజయవాడ, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లకు వేగంగా మరియు తక్కువ ఖర్చుతో తరలించగలిగే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా ప్రాంతీయ ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కావడంతో పాత రహదారుల ఆక్రమణలు, ట్రాఫిక్ అంతరాయాలు ఉండవు. అయితే నిర్మాణంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా NHAI ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అటవీ ప్రాంతాల గుండా రహదారి వెళ్లే చోట వన్యప్రాణుల కదలికలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక వైల్డ్ లైఫ్ అండర్బాస్లను నిర్మిస్తున్నారు. అదేవిధంగా రహదారి పొడవునా సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించే ప్రణాళిక ఉంది. రహదారి ఇరువైపులా మరియు డివైడర్ల మధ్య లక్షలాది మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించనున్నారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండూ సమతుల్యంగా ముందుకు సాగాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఎక్స్ప్రెస్ వే కేవలం వేగవంతమైన ప్రయాణానికే కాకుండా భద్రత మరియు సౌకర్యాలకు కూడా మారుపేరుగా నిలవనుంది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రహదారి మొత్తం సీసీ కెమెరాలు, వేగ నియంత్రణ సెన్సార్లతో నిఘాలో ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం చేరి తక్షణ చర్యలు తీసుకునే విధానం ఉంటుంది. ప్రతి 50 నుంచి 60 కిలోమీటర్లకు ఒకచోట అంతర్జాతీయ స్థాయి వేసైడ్ ఎమ్యూనిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్ట్లు, పెట్రోల్ బంకులు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. అమరావతి మరియు బెంగళూరు మధ్య దూరం తగ్గడమంటే కేవలం కిలోమీటర్లు తగ్గడమే కాదు, 2 ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలపడటం. 2026 నాటికి ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది. ఇప్పటివరకు సాధించిన గిన్నీస్ వరల్డ్ రికార్డులు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల రంగంలో ఆంధ్రప్రదేశ్ మరిన్ని అద్భుతాలను సృష్టించి ప్రపంచ దృష్టిని ఆకర్షించే రాష్ట్రంగా అవతరించనున్నదనే ఆశను ఈ ప్రాజెక్టు బలంగా వ్యక్తం చేస్తోంది.